ఇవన్నీ ముద్దలగండి. మేము ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అసలు బ్యూటిఫుల్ లొకేషన్ ఇది మాత్రం. మేము ఏమేమి యాక్టివిటీ చేసామో మీరు వీడియో ఎండ్ వరకు చూసేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో లేట్ అయితే మరి చూసేద్దామా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా అయితే మీరైతే వీడియోకి లైక్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా అక్కడికి వెళ్ళినాక మనకి ఎట్లాగో ఆకలి అవుతుంది కాబట్టి సో దాన్ని ముందే మేము ఆలోచించి ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఏం ప్రిపేర్ చేస్తున్నాం మీకు అర్థమైంది ఆల్రెడీ. మా అక్క వదిన కలిసి అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు, దమ్ బిర్యానీ అంట. సో తిన్నాక మాకు దమ్ అవ్వకపోతే చాలు. సో చూడాలి మరి ఏమవుతుందో. బిర్యానీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నారు మా వాళ్ళు. సో అన్నీ వేసి మిక్స్ చేసుకొని ఒక 2 hours సైడ్కి పెట్టాలి. సో ముక్కకు మొత్తం కారం పడుతుంది మసాలా, అప్పుడు టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. బిర్యానీ మొత్తం రెడీ అయిపోయాక మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో గాయస్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో గంజి అయితే బైక్ పైన తీసుకెళ్ళలేం. సో అందుకే బాక్స్లో వేసుకుంటున్నాం. సో ఎంత అంటే 3 kgs చికెన్, 3 kgs రైస్ కాబట్టి మొత్తం 6 kgs. బాక్స్ అయితే బైక్ సైడ్కి పెట్టుకోవచ్చు. సో అందుకే బాక్స్ వేసుకున్నాం. మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఇంటి దగ్గర నుంచి వెళ్ళి. సో మాకైతే అరపల్లి దగ్గర నుంచి లొకేషన్ స్టార్ట్ అయిపోయింది. ఈ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే వెన్నెముద్దలగండి కట్కాపూర్ ఉంటుంది, సారంగపూర్ మండల్లో. మాకైతే 35 to 40 kilometers వచ్చింది. వెళ్ళాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేయండి వెన్నెముద్దలగండి కట్కాపూర్ని. సో వస్తుంది, దాన్ని బట్టి మీరు వెళ్ళచ్చు. సో చూస్తున్నారు కదా, వీళ్ళే మా ఫ్యామిలీ. సో ఏదైనా హాలిడేస్ వస్తే చాలు అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటూనే ఉంటారు. సో మేము ఎటైతే వెళ్తూనే ఉంటాం. సో మీరైతే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైలీ వీడియోస్ వస్తాయి. సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో మనం మళ్ళీ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో మధ్యలో అయితే బ్యూటిఫుల్ లొకేషన్స్ వస్తున్నాయి. సో అడవిలాగా ఉంటుంది మొత్తం. సో మాకైతే ముందు ర్యాబిట్స్ ఒకటి చాలా కనిపించినాయి. సో ఆ టైంకి నేనైతే వీడియో ఇక్కడ చేయలేకపోయినాను. సో మేమైతే మొత్తం 6 bikes పైన వెళ్తున్నాం. లొకేషన్ వచ్చేలోపు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఛానల్ని. మేము ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళాము, ఓన్లీ ఫ్యామిలీతో వెళ్తాం. సో మేమైతే వెళ్తూనే ఉంటాం. ఒక 1 monthకి 1-2 times, 1 time అంటే నియర్ వెళ్తాం. చాలా లాంగ్ కూడా వెళ్ళాము మేమైతే. మేము ప్రజెంట్ అయితే వీరాపూర్ క్రాస్ అయినాక జంగల్లో ఉన్నాం. సో ఇక్కడైతే అన్ని ఎనిమల్స్ అడ్డొస్తూనే ఉంటాయి. అది కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో కలిసి ట్రిప్ చేశారా? సో అది ఎక్కడికి వెళ్ళారో కామెంట్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో మనమైతే లొకేషన్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే లొకేషన్ దగ్గరికి వచ్చేసినాం. సో చూస్తున్నది ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. టెంపుల్ సైడ్ నుంచి ఇలా కిందికి వెళ్ళాలి. సో ఇక్కడనే వాటర్ ఉంటుంది. వాటర్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి, మొత్తం బ్లూ కలర్ వాటర్ ఉంటాయి. సో చూస్తారు కదా. సో మా అన్న అయితే జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు, అటు నుంచి దునుకుతున్నాడు. సో మేమైతే ఫస్ట్ అయితే తినడానికి వెళ్తున్నాం. సో వాటర్ అయితే ప్యూర్ వాటర్, ఇవి గంగా నుంచి వస్తున్నాయంట వాటర్. సో ఆ చెట్టు కలుస్తాయంట. సో మొత్తం అన్నీ పెద్ద పెద్ద రాళ్ళు పరుపులు ఉంటాయి. సో అసలు బ్యూటిఫుల్ లొకేషన్ ఇది మాత్రం. మాకైతే ఆకలి అవుతుంది. సో మేము ఇక్కడ మంచి ప్లేస్ చూస్ చేసుకొని అక్కడికైతే వెళ్తున్నాం. సో అక్కడ కూర్చొని తిన్నాక మన ఎంజాయ్ చేసేది స్టార్ట్ చేద్దాం. అక్కడ ముందు వెళ్ళేటోడు వాడే మా ఫ్యామిలీ సుండి పురుగు. వాడు ఎవ్వని మాట వినాడు. వాడైతే ఎన్నిసార్లు పడ్డాడు అసలు అది లెక్కనే లేదు. మా డాడీ అయితే చిన్న బుడ్డను తీసుకొని మళ్ళీ అటుపక్క క్రాస్ అవుతున్నాడు వాటర్లో నుంచి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న పిల్లలకి క్రాస్ చేస్తున్నప్పుడు. జారుతుంది ఎందుకంటే పాకురు ఎక్కువ ఉంది. సో చూస్తున్నాం కూడా సుండి పురుగు, వాడు కూడా జారుతున్నాడు ఆడ. సో క్రాస్ అయినాక అక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది. సో అక్కడికి వెళ్ళి తింటాం మేమైతే. సో ముందైతే పెరుగు తీసుకున్నాం మేము. పెరుగు మిక్స్ చేసుకొని ఇక బిర్యానీలు వేసుకొని తిని కుమ్మేసుడే. మీకు గల ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోవద్దు, ఇక్కడ షాప్స్ ఉంటాయి. సో ఇక్కడ చికెన్ దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది. ఇక్కడ కూడా ప్రిపేర్ చేయించుకోవచ్చు. ఇక్కడ షాప్స్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చాలా ఇది పెద్ద ఊరే కట్కాపూర్. మీకు కావాల్సిన సామాన్ అన్నీ దొరుకుతుంది. ఒకవేళ మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోకపోతే ఇక్కడ దొరుకుతుంది. అంతే. అక్కడ మా వాళ్ళు చూస్తున్నారు కదా, వాటర్ చూసుకుంటూ తింటున్నారు వాళ్ళు. సో ఇక్కడ అసలు బ్యూటిఫుల్ లొకేషన్ ఇది మాత్రం. అసలు వాటర్లో చెప్పలేను అయితే.
సో మేమైతే బిర్యానీ కుమ్మేసినాక నేనైతే చిల్ అవుతున్నా థమ్స్అప్ తాకుంటూ. సో ఇక మీరు టెన్షన్ పడాల్సిన ఏం లేదు, ఇక్కడ షాప్స్ ఉంటాయి, అన్నీ దొరుకుతుంది మీకు కావాల్సినవి. బిర్యానీ కూడా ప్రిపేర్ చేసిస్తారంట ఇక్కడ. సో నేనైతే ఇక్కడ షాప్లో అడిగి నాకు చెప్పినారు వాళ్ళు. సో మీరైతే లొకేషన్ ఎంజాయ్ చేయండి. మా ఇంట్లో అందరికన్నా చిన్న బుడ్డోడు, వీడైతే ఎవ్వరికి తినకుండా మొత్తం దూసుకెళ్తున్నాడు వాడికి. ముందైతే ఒకటి పెద్ద గుట్ట లాంటిది ఉంటుంది పరుపు, అది పెద్ద పరుపు బండ. సో వీడైతే ముందే ఎక్కేస్తున్నాడు దాని మీదకి. సో మీరైతే చూసేయండి. ఇంకా స్టార్ట్ చేస్తాం ఇక్కడ. సో మా ఎంజాయ్ అసలు మామూలు ఎంజాయ్ కాదు. పిల్లలు కూడా మాతో ఎంజాయ్ చేస్తున్నారు మాతో కలిసి. సో వాటర్ పోసుకొని మీరు అందరి నానపుడు. సో ఫ్యామిలీ మొత్తం ఇక్కడ అందరం కలిసి స్నానం చేసేస్తున్నాం. సో అందరి నానిపేసినాం మేమైతే. సో మీరు ఇక్కడ వచ్చి మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయొచ్చు. మీరైతే కంపల్సరీ అయితే వెన్నె ముద్దలు కానీ విజిట్ కాండి. సో చిల్ అవ్వండి, బాగా అంటే బాగా ఎంజాయ్ చేయండి. వాటర్ మాత్రం బ్లూ కలర్ బాగా అంటే కిర్రాకుంటాయి వాటర్ మాత్రం. సో ఇవన్నీ గంగ నుండి వాటర్ వస్తున్నాయి. ఇక మేము ఎంజాయ్ చేసినాక ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీకు ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో
లాస్ట్ చూసినా థ్యాంక్ యూ సో మచ్. సో వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్.